కర్నూలు జిల్లాలో గరీబ్ రథ్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. నంద్యాల సమీపంలో కుందు నది దగ్గర డబుల్ లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో కూలీలు పట్టాల కింద మట్టి కంకరం తొలగించారు. దీనిపై సమాచారం తెలియకపోవడంతో అదే మార్గంలో రైలు రావడంతో పట్టాలు భూమిలోకి కుంగిపోయాయి. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వంతెన నిర్మాణ పనులు చేపడుతున్న ప్రదేశంలో ఈ పరిస్థితి తలెత్తడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నంద్యాల స్టేషన్లోని అధికారులు రైళ్లను నిలిపివేస్తున్నారు. గుంటూరు కాచిగూడ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైళ్ల నిలిపివేతకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తీసుకుని. చంద్రశేఖర్, అక్కడ మరమ్మత్తు పనులు జరిగేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా? రైలు వచ్చేంత వరకు అసలు రైల్వే శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవి, నంద్యాల శివార్లలోనే ప్రస్తుతం ఉన్న రైలు పట్టాల పక్కనే ఒక వంతెన నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ మట్టి తవ్వకం పనులు చేశారు. ఈ ప్రభావం అనేది పక్కనే ఉన్న రైలు పట్టాల పైన పడింది. అంటే రైలు పట్టాల కింద మట్టి ఒక్కసారిగా కుంగిపోయింది. అదే సమయంలోనే పూరి నుంచి బెంగళూరు వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని దాటిన మరుక్షణం ఒక్కసారిగా కుంగిపోయి రైలు పట్టాలు వేలాడాయి. ఈ ఘటనను వెంటనే గుర్తించిన రైల్వే సిబ్బంది పక్క స్టేషన్లకు సమాచారం నుంచి వస్తున్న రైళ్లను నిలిపేశారు. ప్రస్తుతం అక్కడ రైలు మార్గం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నంద్యాల రైల్వే స్టేషన్ లో గుంటూరు కాచిగూడ రైలును, అలాగే దిగువమిట్ట రైల్వే స్టేషన్ లో విజయవాడ హుబ్లీ రైలును నిలిపివేశారు. అయితే ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు ఆ ప్రాంతాన్ని దాటక ముందే కుంగిపోయి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. పక్కనే కుందు నది కూడా ఉంది. ఆ కుందు నది పక్కన వంతెన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మట్టి తవ్వకాలను అంటే ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా ఒక్కసారిగా మట్టిని తొలగించడంతో రైలు మార్గం కింద ఉన్న మట్టి లూజ్ కావడం, రైలు వెంటనే వెంటనే కుంగిపోవడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం మీద పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు దేవి. అంటే పునరుద్ధరణకి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటారు? మరో 2 గంటల పాటు రైలు మార్గం పునరుద్ధరణ పనులు కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా గుంటూరు డోన్ మధ్యలో రైలు రాకపోకలను నిలిపివేస్తారు. అంటే మరో 2-3 గంటల పాటు ఈ రైళ్లన్నీ ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే దిగువమిట్ట నంద్యాలలో 2 రైళ్లు నిలిచిపోయాయి. ఈ 2 రైళ్లు మాత్రమే ఆలస్యంగా నడుస్తాయి. మరి ఈ టైంలో మరి ఇంకే రైళ్లు లేవని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే అధికారులు ఎటువంటి వివరణ ఇస్తున్నారు? అంటే చాలా పెను ప్రమాదం తప్పింది. దాదాపు పక్కన మరమ్మత్తు పనులు చేసేటప్పుడు దాదాపు పట్టాలు కుంగిపోయేంత స్టేజ్ ఉన్నప్పుడు వంచనాకి ఎందుకు రాలేకపోయారు అసలు? వాస్తవంగా రైల్వే ట్రాక్ పక్కనే పనులు చేసే ముందు అది రైల్వే అంటే టెక్నికల్ ఇంజనీరింగ్ సిబ్బంది దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే మట్టిని ట్రాక్ పక్కన ఎంతవరకు తొలగించడం ద్వారా రైల్వే ట్రాక్ కి ఏమైనా ప్రమాదం ఉందా అనే విషయాలు ముందుగానే పసిగట్టాల్సిన అవసరం ఉంది. అయితే అవన్నీ ఏవి చూసుకోకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మట్టి తవ్వారు. అయితే ఇవాళ తెల్లవారుజామునే రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మట్టి కొంత లూజ్ అయిన విషయాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. అందుకే ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతంలో కేవలం 10 కిలోమీటర్ల స్పీడ్ తోనే వెళ్లాలని రైల్వే సిబ్బందికి ఆదేశించారు. ఆ మేరకు అక్కడ సంబంధిత హెచ్చరికలు కూడా ఉన్నాయి. 10 కిలోమీటర్ల స్పీడ్ తో మాత్రమే అక్కడ రైళ్లు వెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లిన మరుక్షణమే అక్కడ ఒక్కసారిగా మట్టి కుంగిపోయింది. ప్రస్తుతం అక్కడ రైలు మార్గం అనేది వేలాడుతూ కనిపిస్తుంది. ఆ మట్టిని పూడ్చి రైళ్ల రాకపోకలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదంతా ఇంజనీరింగ్ అధికారుల ముందు జాగ్రత్త లోపం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.